వేతాళుడు మరో కథ మొదలుపెట్టాడు. ఒక యువతిని రాక్షసుడు అపహరించాడు. ఆమెను తిరిగి తీసుకురావడానికి ముగ్గురు యువకులు ప్రయత్నించారు. ముగ్గురికి వేరు వేరు విద్యలున్నాయి. ఒకడు ఆమె ఎక్కడుందో తెలుసుకున్నారు. మరొకరు ఆమెను అక్కడి నుంచి తీసుకువచ్చారు. ఇంకొకరు రాక్షసుడితో పోరాడి ఆమెను కాపాడాడు. ఇప్పుడు వేతాళుడి ప్రశ్న ఒకటే, ఆమెను పెళ్లి చేసుకునే హక్కు అసలు ఎవరికి ఉంది? విక్రమాదిత్యుడు తన సమాధానం చెప్పాడు. కానీ వేతాళుడు అక్కడితో ఆగలేదు. ఇంకా ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు. ఆ ప్రశ్నలు ఏంటి, ఆ సమాధానాలు ఏంటో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ చూసారా? చూడకపోతే డిస్క్రిప్షన్లోనైనా కామెంట్లోనైనా లింక్ ఇస్తాను, చూడండి. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఇప్పుడే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం 10 సబ్స్క్రైబర్స్ కనీసం 10 లైక్స్ ఇవ్వండి. నెక్స్ట్ ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది. ఇక కథలోకి వెళ్తే, ఒకప్పుడు ఒక రాజ్యంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో మహాదేవి అనే అమ్మాయి ఉండేది. ఆమెకు పెళ్లి వయసు వచ్చినప్పుడు మంచి వరుడి కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడు ఒక రోజు ఆమెను ఒక రాక్షసుడు అపహరించాడు. ఇంట్లో వాళ్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆమెను వెతకడానికి ముగ్గురు యువకులు ముందుకు వచ్చారు. మొదటి యువకుడికి జ్యోతిష్య విద్యలో మంచి పరిజ్ఞానం ఉంది. అతను తన విద్యతో ఆమె ఎక్కడుందో తెలుసుకున్నాడు. ఆమెను ఒక రాక్షసుడు తీసుకువెళ్ళాడని కూడా తెలుసుకున్నాడు. ఇప్పుడు ఆమెను తిరిగి తీసుకురావాలి. రెండో యువకుడు మంత్ర విద్యలు తెలుసు. అతను తన విద్యతో ఒక విమానాన్ని సిద్ధం చేసి మిగిలిన 2 యువకులతో కలిసి ఆమె ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ మూడో యువకుడు తన ధనుర్విద్యతో రాక్షసుడిని ఎదుర్కొన్నాడు. పోరాటం జరిగింది. చివరికి రాక్షసుడు ఓడిపోయాడు. మహాదేవి తిరిగి తన ఇంటికి వచ్చింది. అందరూ సంతోషించారు. కానీ ఇప్పుడు అసలైన సమస్య మొదలైంది. ఆమెను కాపాడింది ముగ్గురు. అయితే పెళ్లి చేసుకునే హక్కు ఎవరిది? వేతాళుడు ఈ ప్రశ్న విక్రమాదిత్యుడిని అడిగాడు. విక్రమాదిత్యుడు ఒకరి పని గురించి ఆలోచించాడు. మొదటివాడు ఆమెను కనుగొన్నాడు. రెండోవాడు అక్కడికి చేరుకునే మార్గం కనిపించాడు. కానీ మూడోవాడు ప్రాణాలు తెగించి రాక్షసుడితో పోరాడి ఆమెను కాపాడాడు. అందుకే విక్రమాదిత్యుడి తీర్పు ప్రకారం ఆమెను పెళ్లి చేసుకునే హక్కు మూడోవాడిదే అని చెప్పాడు. వేతాళుడు ఆ సమాధానాన్ని విన్నాడు. మళ్ళీ విక్రమాదిత్యుడి భుజంపై ఎక్కాడు. అక్కడి నుంచి మరో కథ మొదలయ్యింది. ఇప్పుడు కథ మరో రాజ్యానికి చేరింది. అక్కడ ఒక రాజుకు త్రిలోక సుందరి అనే కుమార్తె ఉంది. ఆమెను పెళ్లి చేసుకోవడానికి 4 యువకులు ముందుకు వచ్చారు. వాళ్ళల్లో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన సామర్థ్యం ఉంది. ఒకరు శాస్త్రజ్ఞుడు, మరొకడు వ్యాపారంలో నిపుణుడు, ఇంకొకరు కళలు రత్నాల గురించి బాగా తెలిసినవాడు, 4వవాడు యుద్ధ విద్యలలో నిపుణుడు. రాజుకు ఒక విషయం అర్థం కాలేదు. ఇంతమంది యువకులలో తన కుమార్తెకు సరైన వరుడు ఎవరు అని. అతను ఒకరి సామర్థ్యాలను పరిశీలించాడు. అప్పుడు వేతాళుడు మళ్ళీ అదే ప్రశ్నను విక్రమాదిత్యుడి ముందు ఉంచాడు. ఈ వాళ్ళల్లో నిజంగా త్రిలోక సుందరికి తగిన వరుడు ఎవరు? విక్రమాదిత్యుడు వారి సామర్థ్యాలను మాత్రమే చూడలేదు, వివాహానికి అవసరమైన బాధ్యతను కూడా ఆలోచించాడు. చివరికి తగిన వ్యక్తిని ఎంపిక చేశాడు. వేతాళుడు మళ్ళీ అతని తీర్పును అంగీకరించాడు. కానీ ఈసారి అతను చెప్పబోయే కథలో రాజు కాదు, ఒక కుటుంబం ఎదుర్కొనే పరిస్థితిని చూడబోతున్నాం. ఒక రాజ్యంలో ధర్మవల్లభుడు అనే రాజు ఉండేవాడు. అతని మంత్రి సత్యప్రకాశుడు. మంత్రి చాలా తెలివైనవాడు. రాజుకు ఎప్పుడు మంచి సలహాలు ఇచ్చేవాడు. ఒకరోజు రాజు మంత్రిని ఒక ప్రశ్న అడిగాడు. మనిషి జీవితంలో నిజమైన సుఖం ఏది అని. మంత్రి వెంటనే ఒక సమాధానం చెప్పలేదు. జీవితంలో ప్రతి దశకు ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉంటుందని వివరించాడు. బ్రహ్మచార్యంలో విద్య, గృహస్థ జీవితంలో కుటుంబ బాధ్యత, వానప్రస్థంలో విరక్తి, సన్యాసంలో ఆధ్యాత్మిక సాధన. రాజు ఈ మాటలు విన్నాడు. కానీ అతని మనసులో గృహస్థ జీవితం పైనే ఎక్కువగా నిలిచిపోయింది. కొంతకాలానికి అతనికి మందమతి అనే యువతితో వివాహం జరిగింది. వివాహం తర్వాత రాజులో మార్పు మొదలైంది. ముందు రాజ్య పాలనపై
శ్రద్ధ పెట్టిన రాజు ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో ఎక్కువగా సమయం గడపడం ప్రారంభించాడు. ప్రజల సమస్యలు అతని దృష్టికి రావడం తగ్గింది. మంత్రి ఇది గమనించాడు. రాజుకు ఎన్నిసార్లు చెప్పినా పెద్దగా మార్పు రాలేదు. మంత్రి ఒక నిర్ణయం తీసుకున్నాడు. రాజు తన బాధ్యతను మర్చిపోతే తన మాటకు విలువ లేదని భావించాడు. అతను రాజ్యం నుంచి దూరమయ్యాడు. వేతాళుడు ఈ కథ చెప్పి విక్రమాదిత్యుడిని అడిగాడు, మంత్రి తీసుకున్న నిర్ణయం సరైనదేనా? విక్రమాదిత్యుడు తన తెలిసిన ధర్మం ప్రకారం సమాధానం చెప్పాడు. రాజుకు నిజం చెప్పడం మంత్రికి ఉన్న బాధ్యత. కానీ రాజు వినకపోతే మంత్రికి మరో మార్గం ఎంచుకునే పరిస్థితి రావచ్చు. వేతాళుడు మళ్ళీ నిశ్శబ్దంగా ఉన్నాడు. ఇప్పుడు అతను చెప్పబోయే కథ మరో సమస్యకు ఇంకా వేరుగా ఉంటుంది. ఒక రాజకుమారుడు ఉండేవాడు. అతని పేరు హరిస్వామి. సంపదకు లోటు లేదు. అతని జీవితం సుఖంగా సాగేది. అతనికి రూపలావణ్య అనే యువతితో వివాహం జరిగింది. ఇద్దరు సంతోషంగా జీవిస్తున్నారు. కానీ ఒకరోజు అనుకోని సంఘటన జరిగింది. ఒక గాంధర్వుడు రూపలావణ్యను తనతో తీసుకెళ్లాడు. హరిస్వామికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆమె కోసం ఎన్నో ప్రాంతాలు వెతికాడు. ఎప్పుడు ఎక్కడ ఆమెను కనిపించలేదు. చివరికి రాజభోగాలన్నిటినీ వదిలి అడవికి వెళ్ళాడు. తపస్సు చేస్తూ జీవించడం మొదలుపెట్టాడు. ఒకరోజు అతను ఒక బ్రాహ్మణుడి ఇంటికి భిక్ష కోసం వెళ్ళాడు. బ్రాహ్మణుడు భక్తితో పాయసం తయారు చేసి అతనికి ఇచ్చాడు. హరిస్వామి ఆ పాత్రను తీసుకొని స్నానం చేయడానికి నది దగ్గరకు వెళ్ళాడు. పాయసం ఉన్న పాత్రను ఒక చెట్టు దగ్గర ఉంచాడు. అక్కడ ఒక పాము వచ్చింది. దాని విషయం ఆ పాయసంలో పడింది. హరిస్వామికి ఏమీ తెలియదు. స్నానం చేసి తిరిగి వచ్చి ఆ పాయసం తిన్నాడు. కొంతసేపటికి విష ప్రభావం మొదలయ్యింది. చివరికి అతను ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు వేతాళుడు విక్రమాదిత్యుని అడిగాడు, హరిస్వామి మరణానికి కారణం ఎవరు? పాయసం ఇచ్చిన బ్రాహ్మణుడా, విషం కలిపిన పామ, లేక తెలియక పాయసం తిన్న హరిస్వామేనా? విక్రమాదిత్యుడు ఆలోచించాడు. బ్రాహ్మణుడు మంచి ఉద్దేశంతోనే పాయసం ఇచ్చాడు. పాము కూడా ఉద్దేశపూర్వకంగా హాని చేయాలని ఆలోచన లేదు. హరిస్వామికి కూడా విషయం గురించి తెలియదు. అందుకే ఈ సంఘటనలో ఉద్దేశపూర్వకంగా తప్పు చేసిన వ్యక్తి ఎవరూ లేరని అతను చెప్పాడు. వేతాళుడు మళ్ళీ చిరునవ్వు నవ్వాడు. మరో కథ మళ్ళీ మొదలయ్యింది. ఇప్పుడు కథ ఒక విద్యార్థుడి దగ్గరకు వెళ్తుంది. జీమూతకేతు అనే విద్యార్థుడు ఉండేవాడు. అతని కుమారుడు జీమూతవాహనుడు. జీమూతవాహనుడు చిన్నప్పటి నుంచే మంచి విద్యలు నేర్చుకున్నాడు. తెలివి ఉంది, ధైర్యం ఉంది, ధర్మంపై ఆసక్తి కూడా ఉంది. అతనికి రాజ్యపాలనలో కూడా మంచి సామర్థ్యం ఉంది. కానీ అతని మనసులో ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉండేది. తన జీవితం కేవలం తన కోసమే కాకుండా ఇతరులకు ఉపయోగించబడాలని అనుకునేవాడు. అతని గత జన్మకు సంబంధించిన ఒక కథ కూడా వేతాళుడు చెప్తాడు. గత జన్మలో అతను శూరసేనుడు అనే రాజుగా ఉన్నాడని చెబుతాడు. అంటే జీమూతవాహనుడి ప్రస్తుత జీవితం వెనుక కూడా ఒక పాత కథ ఉంది. ఇక్కడ వేతాళుడు విక్రమాదిత్యుడికి మరో విషయం అర్థమయ్యేలా చేస్తాడు. మనిషి జీవితం ఒక జన్మతోనే ముగిసిపోదని పురాణ కథలో చెప్పబడే భావన ఇక్కడ కనిపిస్తుంది. గత కర్మలు, గత జన్మ, ప్రస్తుత జీవితం, ఇవన్నీ ఒక దానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయని ఈ కథనం చూపిస్తుంది. ఇలా ఒక్కొక్క కథ చెబుతూ వేతాళుడు విక్రమాదిత్యుడి జ్ఞానాన్ని పరీక్షిస్తూనే ఉన్నాడు. ప్రతి కథలో పరిస్థితి వేరువేరుగా ఉంటుంది. ఒక కథలో పెళ్లి అర్హుడు ఎవరో నిర్ణయించాలి. మరో కథలో ఒక రాజుకు తగిన నిర్ణయం ఏదో చూడాలి. ఇంకో కథలో మరణానికి అసలు కారణం ఎవరో గుర్తించాలి. మరో కథలో ఒక మనిషి గత జన్మ గురించి తెలుసుకోవాలి. విక్రమాదిత్యుడికి మాత్రం ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు మొత్తం పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వేతాళుడి ప్రశ్నకు పైగా సమాధానం చెప్పడం సరిపోదు. ఆ సంఘటన వెనుక ఉన్న ఉద్దేశాన్ని కూడా చూడాలి. ఇదే విక్రమాదిత్యుడి ప్రత్యేకంగా కథనం చూపిస్తుంది. చివరికి వేతాళుడు విక్రమాదిత్యుడి జ్ఞానాన్ని అంగీకరిస్తాడు.
ప్రతి కథలో అతను ఇచ్చిన తీర్పు అతని వివేకాన్ని చూపించింది. రాజుగా ఉండడం అంటే కేవలం యుద్ధంలో గెలవడం కాదు, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలుసుకోవడం కూడా రాజధర్మంలో భాగమే. బేతాళుడి కథలు విక్రమాదిత్యుడిని అదే విధంగా పరీక్షించాయి. ఒక్కసారి కూడా అతను తొందరపడి తీర్పు చెప్పలేదు. మొత్తం విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాతే సమాధానం ఇచ్చాడు. అందుకే బేతాళుడి పరీక్షలో అతను నిలబడగలిగాడు. విక్రమాదిత్యుడి జీవితంలో బేతాళుడితో జరిగిన ఈ సంఘటనలు ఇక్కడితో ముగుస్తాయి. ఒక్కొక్క కథ అతని ఒక్కొక్క ప్రశ్న ఇచ్చింది, కానీ ఆ ప్రశ్నల వెనుక ఉన్నది ఒకటే: ధర్మం అంటే ఏమిటి? పరిస్థితి మారితే మన నిర్ణయం కూడా మారాలా? తప్పు ఉద్దేశంతో చేశారా, లేక తెలియక జరిగిందా? ఒక వ్యక్తి చేసిన పని కంటే అతని ఉద్దేశం ముఖ్యమా? విక్రమాదిత్యుడి తీర్పులు ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడికి నుంచి భవిష్య పురాణం కథనం మరో ముఖ్యమైన విషయానికి వెళ్తుంది. అదే సత్యనారాయణ వ్రత కథ. ఒక పేద బ్రాహ్మణుడి జీవితం, ఒక వ్యాపారి చేసిన సంకల్పం, అతని కుటుంబంలో జరిగిన మార్పులు, ఒక చిన్న మాటను నిలబెట్టుకోవడం వలన వచ్చిన పరిణామాలు, ఇవన్నీ కలిసిన కథ అదే ఎపిసోడ్ 5లో కొనసాగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఎపిసోడ్ 5లో కలుద్దాం. అంతవరకు సెలవు. ఎపిసోడ్ 5 కావాలంటే 10 సబ్స్క్రైబర్స్, 10 లైక్స్.